హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బూందీ లడ్డు చేస్తున్నాను. ముందు శనగపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ బియ్యపిండి పోసుకొని చక్కగా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా బూందీ పోసే గెంటెలో పిండి పోసుకొని చక్కగా దాంట్లో వేసి తిప్పుతూ ఉంటే బూందీ అనేది నూనెలో పడి ఆయిల్ బాగా కాగనిచ్చిన తర్వాత బూందీ పోసుకుంటే చక్కగా బయటేమో క్రంచీగా లోపలేమో సాఫ్ట్గా ఉండాలి బూందీ లడ్డుకి. నేను ఒక గ్లాసే తీసుకున్నా కాబట్టి ఇంతే ఉన్నాయి. ఇదిగోండి చూసి ఇలా నొక్కుకుంటే పైన క్రంచీగా లోపలేమో మెత్తగా ఉండాలి. ఆ లోపల ఒక కళాయి పెట్టేసుకొని నేను గ్లాసే తీసుకున్నా కాబట్టి శనగపిండి గ్లాసే పంచదార తీసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని కరగబెట్టుకోండి. చక్కగా కరగబెట్టుకుంటే మధ్య మధ్యలో తీగపాకం వచ్చిందో రాలేదో చూసేసుకోవాలి. అంటే తీగపాకం అంటే మరీ తీగ కాకుండా లైట్ తీగపాకం అంటే తీగ సాగుతుంటే ఇంకా బూందీ పోసుకోవచ్చు. ఇలాగా ఇంకో 5 మినిట్స్ కూడా ఉంచాను నేను. 5 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ చూసుకుంటే వచ్చేసింది. యాలకులు కూడా దంచుకొని చక్కగా వేసుకొని ఒకసారి తిప్పుకొని ఇంకా తీగపాకం వచ్చేసింది. అందుకని బూందీ కూడా దాంట్లో వేసేసుకోవాలి. చక్కగా దాంట్లో వేసుకొని ఇలా కలపెట్టుకోవాలి. ఎందుకంటే పాకం అంతా కలిసేలాగా కలపెట్టుకోవాలి. ఇంకా కళాయిలోది తీసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ 50 మినిట్స్ అలాగా చల్లార్చుకున్న తర్వాత ఆ లోపల మనం ఒక చిన్న కళాయి తీసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఉంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కిస్మిస్, జీడిపప్పు ఉన్నాయని చక్కగా దాంట్లో వేసేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే ఈవెన్గా జీడిపప్పు అనేది చక్కగా వేగిపోతుంది. ఇవి చక్కగా వేగిన తర్వాత ఇవి కాసేపు పక్కన పెట్టేసుకొని ఆ బూందీ లడ్డు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ దాంట్లో వేసేసుకొని అంతా ఈవెన్గా కలుపుకొని 10 మినిట్స్ కూడా ఇవి కూడా కొంచెం చల్లార్చుకున్న తర్వాత నీట్గా మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు లడ్డు చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి లడ్లు అనేది. జీడిపప్పు చాలా ఎక్కువే పోసేసుకున్నాను. మీకు ఇష్టమైతే తక్కువ పోసుకొని, ఎక్కువైతే కావాలనుకుంటే ఎక్కువే పోసేసుకోండి. ఇలా చక్కగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చక్కగా చేసుకోండి. బూందీ లడ్లు ఫైనలీ రెడీ. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. బాయ్.